హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సింపుల్గా ఈ విధంగా చేశారంటే ఎంతో కమ్మగా ఉంటుంది. అలాగే అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తింటారు, అంత బాగుంటుంది. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు వరకు అల్లం, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 10 నుండి 12 వరకు ఎండుమిర్చి కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటాని కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం బాగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. నేను ఒక 2 కట్టల వరకు తీసుకున్నాను. గోంగూర అంతా కూడా ఈ విధంగా వేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వేగిన కొద్దీ గోంగూర బాగా కిందకి వెళ్ళిపోతుందండి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆకంతా కూడా వేగితే బాగా కిందకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆకంతా వేగుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి గోంగూరలో నుండి వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అసలు వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే గోంగూర పచ్చడి ఒక 2 నుండి 3 రోజుల పాటు నిలువ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయట కూడా నిలువ ఉంటుందండి. ఈ విధంగా చేసి చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం నుండి 10 రోజుల వరకు ఉంటుంది. ఈ విధంగా గోంగూరలో నుండి వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ వరకు పోపులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు అంతటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. సింపుల్గా చేసుకోవచ్చు.